హలో అండి, అందరికీ నమస్కారం. నేను ట్రేడ్ విత్ రవి తెలుగులో. థ్యాంక్ యూ సో మచ్ ఫాలో అవుతున్నందుకు, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు. అదేవిధంగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, సెన్సెక్స్ లెవెల్స్ అడ్వాన్స్ ప్రొడక్షన్ చేసి మార్కెట్లో క్లియర్ కట్గా నేను చెప్తున్నాను ఏ లెవెల్స్కి వస్తే మార్కెట్ రియాక్ట్ అవుతుంది, అక్కడ నుంచి రిజెక్ట్ అవుతుంది. చూడండి, నేను ప్రీవియస్ డే అంటే ఫ్రైడే రోజు నేను మీకు క్లియర్ కట్గా చెప్పాను మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందని. చెప్పానే లేదా? ఎవరైతే ప్రీవియస్ వాళ్ళు అంటే ఎవరైతే పాత వాళ్ళు లాస్ట్ నా వీడియో చూసింటే కామెంట్ చేసి చెప్పండి వచ్చిందా లేదా. ఓకేనా? ప్లీజ్ మీ కామెంటే నాకు ధైర్యం ఇస్తుంది వీడియో చేయడానికి. నేను ఏం చెప్పాను సింపుల్గా సింపుల్గా చెప్పాను. ఫస్ట్ 5 minutes క్యాండిల్ బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్ ట్రేడ్ కనిపిస్తుంది మీకు. 24,371 లెవెల్ కనిపిస్తుంది అని చెప్పాను. అక్కడనే ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. ఓకే, సెకండ్ టార్గెట్ నేను ఏం చెప్పాను? 24,454 లెవెల్ హిట్ అవుతుందని చెప్పాను. ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇక్కడనే 3 times 1 2 3 ఇక్కడనే ఇదే జోన్ ఇక్కడనే వచ్చింది. ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అయింది. మీరు అనొచ్చు వచ్చింది రిజెక్ట్ అయింది అయితే నేనేం చేయాలి అని అనొచ్చు. సార్, ఒక మాట చెప్పండి, ఎగ్జాక్ట్లీ ఇదే లెవెల్కి ఎందుకు వచ్చి రిజెక్ట్ అవుతుంది? నా లెవెల్ అంటే నేను చెప్పిన లెవెల్కి ఎందుకు వచ్చి రిజెక్ట్ అయిపోతుంది? ఈ లెవెల్స్ తెలుసుకోవాలంటే నా వీడియోస్ని ఫాలో అవ్వండి. అట్లీస్ట్ 5 to 10 daysని ఫాలో అయితే మీకు ఈ పర్ఫెక్ట్ లెవెల్స్ అనేది అర్థమవుతుంది. మీ సొంతంగా కూడా ఈ లెవెల్స్ని ప్రిడిక్ట్ చేయొచ్చు, మార్కెట్ని అదే విధంగా చూడొచ్చు. ఓకే, అండ్ మనం మాట్లాడదాం బ్యాంక్ నిఫ్టీ అయితే చెప్పనే వద్దు. అసలు నేను మీకు ఈ లెవెల్ ఇంకోండి, మీకు ఒక స్ట్రక్చర్ చెప్పిన, ఆ స్ట్రక్చర్ మీరు నిన్నటి ఎవరైనా చూసి ఉంటే చెప్పండి. బ్యాంక్ నిఫ్టీ క్యాండిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి టార్గెట్ హిట్ అయిపోయింది. సరే ఏంటి సార్ టార్గెట్ హిట్ అయిపోయినాక ఏం చేయాలి అని నేను ఇంకో విషయం కూడా చెప్పిన మీకు. మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ని ఎప్పుడు జడ్జ్ చేయకండి. ఓకే, సెకండ్ క్యాండిల్ అంటే ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ పెద్ద క్యాండిల్ చేస్తే కన్సిడర్ చేయకండి. లెవెల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇగోండి చూడండి, ఏ లెవెల్ ఇక్కడ చెప్పాను నేను లెవెల్ వచ్చిందని, కానీ అది ఈ లెవెల్ ఉండే. కాకపోతే నేను ఏం చెప్పాను, రివర్స్ సైడ్ మార్కెట్ కంటిన్యూగా గ్రీన్ కలర్ క్యాండిల్స్ వస్తే ఫామ్ అయితే, ఇట్లా రెడ్ కలర్ క్యాండిల్ వచ్చినాక గ్రీన్ కలర్ క్యాండిల్ వస్తే ఇక్కడ ఎంట్రీ అవుతుంది. ఫస్ట్ సెకండ్ టార్గెట్ 58,250 అండ్ థర్డ్ టార్గెట్ 58,450. ఏ విధంగా అయితే మార్కెట్ ఒక రేంజ్లో ఉన్నా కూడా టార్గెట్స్ అనేది క్లియర్ కట్గా వచ్చినాయి. ఇదే లెవెల్స్ని నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఇంకా సెన్సెక్స్లో అడ్వాన్స్గా చెప్తాను, నేర్చుకోండి. ప్లస్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంకొకటి వచ్చేసి రేపటి లెవెల్స్ నేను చెప్తాను. ప్లస్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మార్కెట్ సబ్జెక్ట్ని ప్రాపర్ స్ట్రక్చరైజ్ బేస్డ్ చెప్తా, అక్కడ నుంచి కూడా చూసి నేర్చుకోవచ్చు. ఓకే, మనం రేపటి వీడియో కోసం స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను ఇవ్వాల్సింది డిస్క్లైమర్, దిస్ వీడియో ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, నాట్ ఎనీ మిస్లీనియస్. I'm not a SEBI registered before investing anything. Please consider with the own financial research analyst. Okay, this channel and me does not responsible your financial loss and profit. Okay, ఇప్పుడు చలో స్టార్ట్ చేద్దాం. ఏ వీడియో? మన నిఫ్టీ వీడియో స్టార్ట్ చేద్దాం. నిఫ్టీది చూడండి, ఇన్ని లైన్స్ గీసి ఎందుకు ఇంత లెవెల్ పర్ఫెక్ట్ లెవెల్ అంటే ఇంతగానో పేషెన్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ నేను సింపుల్ కొన్ని చేంజెస్ చేస్తాను. సింపుల్ ఏం లేదు, ఈ లైన్ ప్రీవియస్ లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ అడ్జస్ట్ చేస్తాను. జస్ట్ ఇంతే అడ్జస్ట్, ఏం చేయలేదు. లెవెల్స్ని మార్క్ చేస్తా. ఓకే, ఇవే లెవెల్స్ని మార్క్ చేస్తా. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంది. లాజిక్ నేర్చుకోరనుకోండి, ఈ లాజిక్ నేర్చుకోరనుకోండి, మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ అయి పెద్ద క్యాండిల్ వచ్చినా ఐ డోంట్ కేర్. వై? నాకు సింపుల్గా ఒక క్యాండిల్ కావాలి. ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్, ఇక్కడ గ్రీన్, ఇప్పుడు రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది అనుకో, గ్రీన్ కలర్ క్యాండిల్ ఈ విధంగా ఫామ్ అయ్యింది అనుకోండి, అప్ సైడ్ ఫామ్ అయింది అనుకోండి. ఓకే, అప్ సైడ్ ఫామ్ అయితే మనకి ఏ లెవెల్స్ కనిపిస్తాయో ఆ లెవెల్స్ మీకు చెప్తా, కానీ మీకు పేషెన్స్ ఉండాలి. 3 minutes అయ్యింది, ఇప్పటిదాకా లెవెల్స్ చెప్పలేనా? పేషెన్సే మార్కెట్లో సస్టైన్ అవనిస్తుంది. ఓకే, ఇప్పుడు కొన్ని నేను లైన్స్ డ్రా చేస్తా. ఈ లైన్స్ ఎందుకు డ్రా చేస్తున్నా దాని లాజిక్ చెప్తా. ఏంటి సార్ మీరు నాకు అర్థం కాదు, ఇది అడ్జస్ట్ చేస్తా, ఎందుకంటే టూ మచ్ లైన్స్ అయిపోతున్నాయి, ఇవి అడ్జస్ట్ చేసిన అంటే మీకు కూడా అర్థమవుతుంది. సో క్లీన్గా నేను చెప్పగలుగుతా. ఓకే, ఇది తీసేద్దాం, ఇది ఇక్కడ అడ్జస్ట్ చేద్దాం, ఇది రిమూవ్ చేద్దాం, ఎందుకంటే దీంతో నాకు పని లేదు. ఓకే,
ఇప్పుడు ఏం లేదండి, ఏం చేయొద్దు, గుర్తుపెట్టుకోండి, ఏం చేయొద్దు. ఈ లెవెల్ని బ్రేక్ అవ్వనివ్వండి అప్ సైడ్. ఏ లెవెల్ని? ఈ లెవెల్ నెంబర్ ఎంత? 24,457 లెవెల్ బ్రేక్ అవ్వనివ్వండి. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 24,520, సెకండ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,615 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,711. అదేవిధంగా అప్ సైడ్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు లెవెల్స్ బ్రేక్ డౌన్ అయినప్పుడు చూడడానికి కనిపిస్తాయి. కానీ అదేవిధంగా కింది లెవెల్స్ ట్రై చేద్దామా, కింది లెవెల్స్ ఏ విధంగా ఉంటాయని. ఇవి ఏ ప్రొడక్షన్స్ అంటే చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ మీకు ఈ లెవెల్ క్రాస్ అవ్వాలి. 24,387 లెవెల్ క్రాస్ అయిందంటే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఎన్ని పాయింట్స్? 24,329 పాయింట్స్, ఆల్మోస్ట్ 50 పాయింట్స్. ఏం ఫరక్ పడుతుంది? ఫరక్ అక్కడ పడుతుంది, నేను చూపిస్తాను ఎక్కడ పడుతుందో. ఓకే, సెకండ్ టార్గెట్ వచ్చేసి 24,232. ఓకే, అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి మీకు 24,134, ఆల్మోస్ట్ 300 పాయింట్స్, 250 to 300 పాయింట్స్. ఇవే లెవెల్స్ నేను స్క్రీన్ షాట్ తీసి నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తా. అక్కడ నుంచి ఈ లెవెల్స్ చూడండి, రేపు ఇవి ఆ స్క్రీన్ షాట్ చూసి రేపు ఈ మ్యాచ్ అయినాయి అనుకోండి, ఈ లెవెల్స్ నేను చెప్పిన బిహేవియర్తోని మ్యాచ్ నేను కండిషన్తో బిహేవియర్ అయినాయి అనుకోండి, అప్పుడు ఈ లెవెల్స్ని స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి, కంపేర్ చేయండి, తెలుస్తుంది. ఓకే, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో చిన్న చేంజెస్, అంటే ఎక్కువ లేదు, చిన్న చేంజెస్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ మూమెంటం వస్తూ ఉంటుంది. కొన్ని బ్యాంక్స్ మూవ్ అయినప్పుడు ఎక్కువ మూమెంట్ వచ్చినప్పుడు కొద్దిగా యాడ్ ఆన్ చేస్తా. చూడండి, మార్కెట్ మంచి కంటిన్యూగా పై సైడ్ 11:30 తర్వాత పైకి వెళ్ళింది, మళ్ళీ అక్కడ నుంచి రిజెక్ట్, మళ్ళీ అక్కడికి వెళ్ళింది, మళ్ళీ రిజెక్ట్, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు అదేవిధంగా రేపు చూద్దాం. రేపు మార్కెట్కి కొద్దిగా నేను ఇక్కడ జరిపి పెడతా, ఎందుకంటే ఈ లెవెల్ క్రూషియల్ లెవెల్ నా సెటప్ అకార్డింగ్లీ. ఓకే, ఇది ఇంకో క్రూషియల్ లెవెల్ ఈ సెటప్కి, ఒక బ్యాంక్ నిఫ్టీకి. ఇప్పుడు నేను ఈ లో ఉంది కదా, ఇక్కడ మార్కెట్ ఉంది కదా, నేను ఈ లైన్ రిజెక్ట్ చేస్తున్నా, డిలీట్ చేస్తున్నా. ఎందుకంటే నాకు బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్గా అనిపిస్తుంది, ఐదర్ పైగానే వెళ్తుంది, ఐదర్ కిందిగానే వెళ్తుంది. ఇప్పుడు పాజిటివ్ ఏ విధంగా వెళ్తుందో నేను అది చెప్తా. మార్కెట్ పాజిటివ్ పైకి వెళ్తుంది, పైకి వెళ్ళినప్పుడు పెద్ద క్యాండిల్ వస్తుంది. ఇందాక మార్నింగ్ వచ్చినప్పుడు, ఈరోజు మార్నింగ్ ఓపెన్ అది ఎప్పుడైతే కిందికి రిజెక్ట్ అయ్యి వచ్చింది అనుకోండి, మంచి ఇక్కడ రెడ్ కలర్ ఫామ్ అయినప్పుడు పైకి బుల్లిష్ గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, ఈ లెవెల్లో క్లోజ్ అయ్యింది అనుకోండి, కింది లెవెల్ కూడా సేమ్ సెటప్, కిందికి రెడ్ కలర్ లెవెల్ గ్రీన్ కలర్ క్యాండిల్ అయిన తర్వాత ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ కంటిన్యూస్గా కింద క్లోజ్ అయింది అనుకోండి, మీకు కింది లెవెల్స్ నేను పై లెవెల్స్ చెప్తా. జస్ట్ మీరు పేపర్ పెన్ తీసుకొని నోట్ అయినా చేసుకోండి, లేకుంటే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, మీ దగ్గరే ఉండిపోతుంది. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 58,453. ఓకే, సెకండ్ టార్గెట్ వచ్చేసి 58,574. ఓకే, సారీ 47. థర్డ్ టార్గెట్ వచ్చేసి ఈ రెడ్ కలర్ లైన్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ లైన్. ఇది ఈ లెవెల్ కానీ వచ్చింది అనుకోండి, మార్కెట్ని 59,000 వరకు తీసుకెళ్ళవచ్చు. కాకపోతే 60,000 లాగా కూడా తీసుకోవచ్చు. ఈ లెవెల్ దాటాలి, ఇది పెద్ద సపోర్ట్ లెవెల్ ప్లే చేస్తుంది. థర్డ్ టార్గెట్ వచ్చేసి 58,707. ఓకే, ఇది మార్కెట్ ఎప్పుడు అప్ సైడ్ ఈ లెవెల్ క్రాస్ అయినప్పుడు. ఈ లెవెల్ కూడా ఎంత లెవెల్, ఇదేదో గాల్లో ఇచ్చిన లెవెల్ కాదండి. ఈ లెవెల్ ఆల్మోస్ట్ దీనికి 100 పాయింట్స్ బఫర్ ఉంది, ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ బఫర్ ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ 200 పాయింట్స్ ఎందుకు ఇచ్చిన అంటే, మార్కెట్ని రేపొద్దున గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయింది అనుకోండి, మన లెవెల్స్ యాక్టివ్ అవ్వాలంటే లెవెల్స్ని కొద్దిగా సస్టైన్ చేయాలి. మరి సస్టైన్ చేస్తే అవి మంచి పర్ఫెక్ట్ లెవెల్స్ వస్తాయి. ఇదే లెవెల్స్ని స్క్రీన్ షాట్ తీసుకొని టెలిగ్రామ్లో కూడా ఇస్తా. ఓకే, ఇది నేను డిలీట్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ లైన్ ఉంది కాబట్టి. ఇది కొద్దిగా అడ్జస్ట్ చేస్తా, ఎందుకంటే నేను కొత్త లైన్ డ్రా చేసుకోవాలి, ఎందుకంటే ఇవి క్రూషియల్ లెవెల్. ఇప్పుడు డౌన్ సైడ్ మార్కెట్ వచ్చింది. ఫర్ సపోజ్ మార్కెట్ పైకి పోయింది, మళ్ళీ కిందికి వచ్చింది. నేను చెప్పాను గ్యాప్ అప్ ఓపెన్ అయితే 100 పాయింట్ కింది గ్యాప్ ఓపెన్ అయితే ఏ లెవెల్ క్యాండిల్ వస్తుందో కంటిన్యూస్గా రెడ్ కలర్ క్యాండిల్ కింద క్లోజ్ అయితే మీకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 58,074 అండ్ సెకండ్ టార్గెట్ 57,978 అండ్ 57,874 అండ్ 57,077. ఈ లెవెల్స్ మీకు కనిపించడానికి రేపు మార్కెట్లో దొరుకుతాయి. అదేవిధంగా సెన్సెక్స్ గురించి మాట్లాడదాం, కానీ నేను సెన్సెక్స్ చెప్పదలుచుకోలే ఇక్కడ. ఎందుకంటే సెన్సెక్స్ కోసం ఎవరైనా అనాలిసిస్ సెన్సెక్స్లో ట్రేడ్ చేస్తారో వాళ్ళ అనాలిసిస్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నేను ఈ లైన్స్ ఏవైతే డ్రా చేస్తానో ఆ లైన్స్ అవన్నీ నేను నా టెలిగ్రామ్ ఛానల్లో వేస్తా.
అక్కడ నుంచి కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఇంకోటి డిస్క్లైమర్ వేయాల్చుకున్నా, this video for education purpose, not any misleader. I am not a SEBI registered. Before investing anything, please consider as a financial advisor. And thank you so much. Happy trading.